మనం ఎంత మంచోళ్ళని కూడా ఆయా సందర్భాల్లో మనకు తెలియకుండానే మత్సరము, అసూయ అనేది చోటు చేసుకుంటుంది. మీ జీవితంలో అప్పుడప్పుడు అసూయ తొంగి చూస్తుందంటే నీవు ఇంకా శరీర సంబంధమైన మనిషివి. నీ ప్రక్కన ఎవరైనా గణపరచబడితే నువ్వు సంతోషంగా ఫీల్ అవ్వాలి. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఆ హ్యాపీనెస్ నీలో లేకుండా మనసులో ఎక్కడో ప్రాణంలో ఒకలాగా అనిపిస్తుంది అనుకో, నువ్వు ఇంకా శరీర సంబంధమైన మనిషిగానే ఉన్నావు, నువ్వు బలహీనుడిగానే ఉంటావు. ఆత్మ సంబంధమైన విషయాలు నీకు అర్థం కాదు, ఉన్నతమైన ఉపదేశాలు నీకు అర్థం కాదు. నువ్వు పసి పిల్లవాడే కానీ ఎదిగినవాడు కాదు. నువ్వు పాలు త్రాగవలసిన వాడే కానీ అన్నం తినేవాడివి కాదు. ఆత్మ సంబంధమైన శ్రేష్టమైన బోధ అందించిన వారికి అర్థం కాదు. కాబట్టి ప్రియులారా, మరి ఏం చేయాలి పాస్టర్ గారండి? మరి నేను మనుషులం కదా, మనుషుల మట్టి దేహం కదా, మట్టి మనుషులకి మరి అలాంటి ఆలోచనలు వస్తాయి కదా అంటే, అందుకొరకు మీరు చూడండి, బైబిల్లో మనం చూస్తే ఒక్కసారి పరిశుద్ధాత్మతో నింపబడితే సరిపోదు. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు వాళ్ళందరూ మేడగదిలో ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుని ఆత్మ బలముగా దిగి వచ్చినప్పుడు ఆత్మతో నింపబడ్డారు. అంతటితో ఆగిపోలేదండి. మరలా 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 వాళ్ళు పరిశుద్ధాత్మలు నింపబడుతూనే ఉన్నారు. చెప్పలు కూడా మందరు గట్టి గట్టి గట్టి